హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ఇది ఒక వర్క్ డే మార్నింగ్ ఎలా ఉంటుంది అనే వ్లాగ్. అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. అవి నా ప్లాంట్స్ అన్నమాట. కాసేపు మార్నింగ్ అలా బాల్కనీ దగ్గర స్పెండ్ చేసి ఇంకా కిచెన్ రూమ్ లోకి వెళ్ళిపోతాను లంచ్ ప్రిపరేషన్ కి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా ఆల్రెడీ ఫుడ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెల్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడైనా యుటెన్సిల్స్ క్లీనింగ్ కానీ అంత ప్లాట్ఫామ్ క్లీనింగ్ కానీ అంత మార్నింగే చేస్తాను. చాలా సార్లు నైట్ చేసుకొని పడుకుందాం అనుకుంటా కానీ ఎందుకో నాకు అస్సలు అవ్వదు. సో మార్నింగే నా వర్క్ అంతా. మార్నింగే త్వరగా కూడా లేస్తాను కాబట్టి కొంచెం అప్పుడే ఓపిక వస్తుంది నాకు. కానీ చాలా మంది నేను విన్నాను నైటే క్లీన్ చేసుకుని పడుకుంటారని. మీరు ఎలా చేస్తారు నాతో చెప్పండి. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. అది లంచ్ బాక్స్ కి. సో మార్నింగ్ అయిపోతుంది. ఆ రోజు నేను చపాతీ చేశాను అండ్ అలాగే దాంట్లో కర్రీ గ్రీన్ పీస్ కర్రీ చేశాను. మా హస్బెండ్ వచ్చేసి 9:15 కల్లా స్టార్ట్ అయిపోతాడు ఆఫీస్ కి మోస్ట్లీ. సో ఈ లోపు నేను బాక్స్ పెట్టేయాలి. నేను మా హస్బెండ్ ఇద్దరం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేయడానికి చాలా ట్రై చేస్తాము. ఈ లంచ్ బాక్స్ అనేది మార్నింగ్ లేయడానికి ఒక మోటివేషన్ లాగా నాకు. ఇది ఒకసారి అలవాటు అయిపోయిందంటే ఇంకా రిమైనింగ్ డేస్ కూడా దానికోసం లేచినట్టే లేచేస్తాం అనమాట. తను 3 days హైబ్రిడ్ చేస్తాడు కాబట్టి 3 days ఖచ్చితంగా లేస్తాము. ఇక్కడ చపాతీ పిండి కలిపి పెడుతున్నాను. దాంట్లో ఏంటంటే కొంచెం పాలకూర కూడా వేసాను. నేను కుక్ చేసే లోపు ఏంటంటే మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకొని ఇంకా రెడీ అయిపోతారు. నాకు కూడా కిచెన్ లో ఎప్పుడైనా హెల్ప్ కావాల్సినప్పుడు కూడా చాలా హెల్ప్ చేసి వెళ్తాడు. నేను ఈ బాక్స్ లో ఉండే పీస్ తోనే అనమాట ఇప్పుడు కర్రీ చేసేది. ఇది కాస్కోలో దొరుకుతుంది. 8 cans ఉంటాయి. ఎలా ఉంటుందో ఇప్పుడు ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇవి రెడీ టు యూస్ అనమాట. వాటర్ లో ఉంటాయి క్యాన్ లో పీస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చాలా బాగుంది కర్రీకి. ఎవరైనా యూఎస్లో ఉండే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. $13 అలా పడ్డట్టుంది ఈ బాక్స్. ఇది ఓపెన్ చేశాక ఈ లోపు మనం దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ ఆనియన్, టొమాటో కట్ చేసి మిక్సీకి వేసి ప్యూరీలా చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రం రెడీగా పెట్టుకోండి. క్యాన్ ఓపెన్ చేశాక గ్రీన్ పీస్ ఇలా ఉంటాయి. ఈ వాటర్ని తీసేసి వడగట్టుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా ప్యాన్ ఆన్ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక దాంట్లో చెక్క, షాజీరా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అందులో ఆనియన్ వేసుకొని అవి ట్రాన్స్పరెంట్ అయ్యాక టొమాటో ప్యూరీ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యూరీలోనే మనం అన్ని స్పైసెస్ వేసుకుంటాము. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇలాంటివన్నీ. ఇప్పుడు ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ గ్రీన్ పీస్ వేసేసుకోండి. లాస్ట్లో ఉప్పు సరి చూసుకొని కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంది చపాతీకి. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్లో పిండి కలిపి పెట్టుకున్నాం కదా చపాతీకి, బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇంకా చపాతీ ప్రెస్ చేసుకొని మనం చేసేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.